హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో, శివరాత్రి పర్వదినం ఏదైతే ఉందో రాబోతుంది ఈ నెల 15న. సో, శైవ క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. అన్ని ప్రభుత్వాలు గూడా అటు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గూడా శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ తదితర ప్రాంతాలకి, శైవ క్షేత్రాలకి వెళ్ళటానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం, అక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. సో, ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది భక్తులు శివరాత్రికి వెళ్తారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు శ్రీశైలం గాని, మహానంది గాని, కోటప్పకొండ ఇంకా వివిధ శైవ క్షేత్రాల్లో. సో, భక్తులు జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం తాను చేయాల్సిన ఏవున్నాయో అవన్నీ చేస్తుంది. అయినా సరే స్వీయ నియంత్రణ కూడా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. కరోనా టైంలో గానీ, ఇంకొకప్పుడు గానీ మన స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ప్రభుత్వంలో భాగమే ప్రజలంటే. సో, అన్నీ వాళ్ళు చేయాలని కాదు కదా! ఒక్కోసారి అన్నీ పూర్తవుతాయి. ఒక్కోసారి కొన్ని చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి. అది సమన్వయ లోపం కావచ్చు. ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఏమంటాం నిధులు గానీ, టైం గానీ. సో, మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకోండి. కానీ ప్రశాంతంగా వెళ్ళండి. హడావుడిగా కాకుండా, అలజడిగా కాకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అలాగే బాధాకరమైన విషయం ఏంటంటే శివరాత్రి ముంచుకొస్తున్న వేళ హ్మ్. కరెక్ట్‌గా చూడండి, మీరు బాగా గమనించండి. ఒక శివరాత్రికి ఒక వారం ముందు నుంచి శ్రీశైలంలో గూడా లడ్డూ కల్తీ అయింది అనే కొన్ని ఫేక్ న్యూస్‌లు రావటం. అదేదో న్యూస్‌లు వచ్చాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. మీరు అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. వెంటనే చెక్ చేయండి సార్. ఇమ్మీడియేట్‌గా. హ్మ్. ఎందుకిలా చాలా బాధగా ఉంది. పరమశివుడే చూసుకుంటాడు.